గరే ఓ సోకాల్డ్ కుక్కలు మొరిగినాయి కదా, మస్తు మొరిగినాయి కదా. అప్పుడు నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు అట్లా ఇట్లా దేశానికి అన్యాయం చేస్తారు, దేశం నాశనం అయిపోయినా పర్లేదు, ఉగ్రవాదులు చేరినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, మోదీని తిట్టని, మోడీని తల్లిని తిట్టని, ఆర్మీని తిట్టని, రాముడు గుడిని తిట్టని, హిందూ ధర్మాన్ని తిట్టని, ఓ తెగ మొరిగిరు కదా. నీట్ పేపర్ ముందేసుకొని ఎన్ని చేస్తున్నా గానీ కొంతమంది కుక్కలకి కళ్ళుండి కనపడిన వాళ్ళకి, చెవులుండి వినపడిన వాళ్ళకి ఎన్ని మాట్లాడిరంటే దేశ భవిష్యత్తు అన్నారు. ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఈ రోజు అదే జార్ఖండ్ లో జరిగినటువంటి ఒక పేపర్ కి సంబంధించి ఈ రోజు ఆ కుక్కలన్నీ ఎక్కడ పోయినాయి అని అంటుందా. ఎస్, 100% మీరు వింటున్నది నిజమే, కుక్కలనే అంట. ఎందుకంటే విశ్వాసం ఉంటే ప్రతి చోట ఉండాలి. కొంతమంది ఈ దేశ ద్రోహులు దేశంలో పడి తింటూ దేశానికి అడ్డంగా మొరుగుతారు చూసారా, వాళ్ళని కుక్కలనే అంట. బికాస్ అన్యాయం జరిగితే స్టూడెంట్స్ భవిష్యత్తు అన్నప్పుడు ప్రతి చోట కూడా బయటకు రావాలి. సోకాల్డ్ ప్రకాష్ రాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ రోజు, సోకాల్డ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడికి పోయింది ఈ రోజు, సోకాల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన సెలబ్రిటీలు ఎక్కడ పోయారు, జై శ్రీరామ్ కాదు జై సంవిధాన్ అన్న ఆ నాయకులు ఎక్కడికి పోయారు, అల్లాయే దేవుడు అన్నారు కదా, మీరు ఎక్కడ పోయారు ఈ రోజు, అక్కడికి పోయానండి. ఎందుకనట్లేదు, బికాస్ చేసినంత సేపు ఎగిరినంత సేపు ఎగిరారు. మీకు స్వార్థము, దేశం నాశనం అయిపోవడమే మీకు కావాలి కాబట్టి మీరు మాట్లాడరు. సో రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు కదా, ఆయన ఎక్కడికి పోయాడు అంటే ఇది కనపట్లేదా అంటే, కళ్ళుండి కనపట్లేదు అనాలా, చెవులుండి వినపట్లేదు అనాలా, చేతులుండి రావట్లేదు అనాలా, ఏమనాలి? దీన్ని చూసిన తర్వాత మీరేమంటారో కమెంట్ చేయండి.